రైట్. అందులో ఏదైతే ఈ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దాంట్లో ఒక ప్యాసింజర్ మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు మనకి రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏ విధంగా జరిగింది? మీరు కూడా అందులో ఒక ప్రయాణికురే కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించి ఇంకా మీరే అక్కడ ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష సాక్షి మీరే కాబట్టి మీరే చెప్పగలరు. ఏం జరిగింది అసలు పూర్తిగా చెప్పండి. నాకు లాస్ట్ ఎండింగ్ లో ఎండింగ్ లో ఉన్నానమ్మా. ఎండింగ్ లో నెంబర్ నాది పడుకున్నాను. ఒకసారి సడన్ గా బస్సు ఆగింది. ఆగేటప్పటికి కొంతమంది దబదబా తలుపు వెనకాల అద్దాన్ని బద్దలు కొడుతున్నారు. నేను నిద్ర ఉన్నాను. లేచేటప్పటికి ఏంటండి అని అడిగి లోపే మొత్తం లోపలంతా పొగ, లాక్లన్నీ మొత్తం డోర్లన్నీ లాక్ అయిపోయినాయి అమ్మా. లాక్ అయిపోయి ఈలోగా బద్దలు కొడుతున్నారు. గ్లాసుని బద్దలు కొడుతున్నారు. ఎంత రాకపోతే మళ్ళీ ఒక ఆయన గట్టిగా బద్దలు కొట్టేటప్పటికి అద్దం పగలగానే నేను ఇలా చూసేటప్పుడు నన్ను కూడా కాల్ ఎట్టుకు లాగేసారు బయటకైనా. ఈలోగా నాకు కింద పడిపోయిన తర్వాత నాకేం తెలియలేదు. ఒక 2 నిమిషాలు అలా చూసేటప్పటికి మొత్తం ఆల్రెడీ ఫ్రంట్ కాలిపోయి పేలిపోతుంది బస్సు. టప్ పేలిపోతున్నాయి. ఈ లోపల చాలా మంది ఉండిపోయారు. అందరూ అరుస్తున్నారు లోపల. మాకు ఇంకేం తెలియదు. మొత్తం నాకేమో ఒక ఆయన ఎవరో కారు ఎక్కించుకున్నారు. కారు ఎక్కించుకుని నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. తర్వాత అక్కడి నుంచి నేను వచ్చేసాము. అక్కడ లేము. తర్వాత ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉంది రామిరెడ్డి గారు? నాది బాగానే ఉందమ్మా. తలకిని, ముక్కుకి, కాళ్ళకి తగిలినాయి. నేను మళ్ళా అక్కడ మామూలుగా ఇంజక్షన్ అన్ని చేయించుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానమ్మా. రామిరెడ్డి గారు, అంటే అప్రాక్సిమేట్ గా మనకు చూస్తూ ఉంటే మొత్తం 40 మంది జర్నీ చేసినట్టుగా తెలుస్తోంది. 2 పారిపోయారు, డ్రైవర్ అండ్ క్లీనర్ అని చెప్తూ ఉన్నారు. మొత్తం ఎన్ని కేకలు వేసినా లోపల పక్కింద అయిపోయింది. ఎవరెవరు తొక్కేసుకుంటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. లాస్ట్ కాబట్టి నన్ను మరి ఆయన ఎవరో నాకు తెలియదు. తప్పని ఇలాగ లాగేసి కింద పడిపోయింది. నేను కింద పడిపోయిన తర్వాత పైకి చూసేటప్పుడు పెద్ద పెద్ద పొగలు, మంటలో ఫ్రంట్ అంతా పేలిపోతుంది. లోపల మాత్రం ఆడోళ్ళు అందరూ పిల్లలు కట్టగా ఉన్నారు. ఎవరో అదే కేకలు వరకు వినబడుతున్నాయి అమ్మా. చిన్నపిల్లలు కూడా ఉన్నారా బస్సులో? చిన్నపిల్లలు మాట వినిపించింది. మరి అది ఆడోళ్ళ గొంతుకో ఇంకా పొగలో ఎవరో ఏం తెలియలేదమ్మా. పొగ లోపల మొత్తం బ్లాక్ పొగ అయిపోయింది. ఇంకా అసలు లోపల ఏం కనబడతలేదమ్మా. మీతో పాటు ఎంతమంది బయటకు వచ్చారు? అంటే ఎంతమంది దాంట్లో? నాతో పాటు 2 వచ్చారమ్మా. ఒక ఆయన ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆయనకి చెయ్యి స్టిచెస్ పడతాయని ఆయన ఉంచారు. నాకు కూడా తల మొహం మీద పడతాయి అంటే నేను ఇంకా అక్కడ చేయించుకోను సార్. డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుని ముందర నాకు ఇబ్బంది లేకుండా ఇలా ఇంజక్షన్ అన్ని చేయించుకుని నేను హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నానమ్మా. ఇంకొక ఆయనకి లైట్ గా తగిలిని ఆయన నేను బయలుదేరి వెళ్ళిపోతున్నామమ్మా. బస్సులో అంటే ఇప్పటి వరకు మాకు తెలిసినంత మట్టుకైతే రామిరెడ్డి గారు 40 మంది ఉన్నారని చెప్తున్నారు. మీకు తెలిసిన మట్టుకు ఎంత మంది ఉండొచ్చు దాంట్లో? ఒక 32 మెంబర్స్ దాకా ఉంటారమ్మా. ఫుల్ గానే ఉన్నారు. జనం ఫుల్ గానే ఉన్నారమ్మా. ఓకే, బస్ అంతా ఫుల్ గా ఉంది. మీరు బస్ లో ఉన్న టైంలో, ఎక్కిన టైంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి మీరు? నేను ఇక్కడ జైంట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బస్సు ఎక్కించుకున్నారు ఫస్ట్ అమ్మా. ఆ తర్వాత వై జంక్షన్ నుంచి ఇంకో బస్సులో మార్చారమ్మా. ఓకే రామిరెడ్డి గారు, ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బిగ్ టీవీతో మాట్లాడినందుకు. ప్రస్తుతం మాకు అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి, అక్కడ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీరామ్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, మీరు బస్సు దగ్గరే ఉన్నారు కాబట్టి బస్సులో సజీవ దహనమైనటువంటి వాళ్ళు